అందరికీ నమస్కారాలు. ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి మా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు, బలహీన వర్గాల నాయకుడు చెరుకు సుధాకర్ గౌడ్ గారు, అట్లాగే బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షులు ఊరుగంటి వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ నేషనల్ సెక్రటరీ, ప్రముఖ న్యాయవాది, హైకోర్టు న్యాయవాది రమేష్ యాదవ్ గారు, అట్లాగే మా అందరి నాయకుడు, మా పెద్దన్న, బలహీన వర్గాలకి, యాదవ సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వెళ్ళి తన నవయువకుల్లాగా ఇవాళ ప్రతి సందర్భంలో మరి నిన్ననే ఎల్లమ్మగూడెంకి వెళ్ళి బాధితుడిని కలిసి వారిపై పోలీస్ చర్య తీసుకోవాలని చెప్పేసి, కేసు నమోదు చేయాలని చెప్పేసి ఉద్యమించినటువంటి యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ గారికి, అట్లాగే మా యువ నాయకుడు బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మా అందరికీ మా అన్న, మా యువకుడిలాగా ఈ రిటైర్డ్ ప్రిన్సిపల్గా ఉండి మరి బలహీన వర్గాల కోసం ప్రతి సందర్భంలో నిలబడుతున్నటువంటి మా కాట నరసింహ యాదవ్ గారికి, మా రామచంద్ర గారికి, అట్లాగే మా లింగాయత్ నాయకుడు రమేష్ బలిజ గారికి, అట్లాగే మరి నల్గొండ జిల్లా ఉద్యమ నాయకుడు, వామపక్ష ప్రజా ఉద్యమకారుడు, యాదవ సంఘం అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది లొడంగి గోవర్ధన్ యాదవ్ గారు, ప్రదీప్ వినోద్ గారు, అట్లాగే మా ఓయూ నుంచి మరి ఓయూ జేఏసీ బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, మరి నకరికల్ వాస్తవ్యుడు, నల్గొండ జిల్లా వాస్తవ్యుడు సయీదుల్ యాదవ్ గారు, అట్లాగే లింగం యాదవ్ గారు, అట్లాగే మధు యాదవ్ గారు, అట్లాగే రమేష్ యాదవ్ గారు, మిగతా మిత్రులు, అట్లాగే మా బేరి యుద్ధ బేరి, ఎక్కడ పడితే అక్కడ బేరి వాయిస్తుంటాడు మా అన్న, నవయువకుల్లాగా ప్రతి సందర్భంలో వస్తాడు అన్న పేరి రామచంద్ర యాదవ్ గారికి, మరి అందరికీ పేరు పేరున ఇవాళ అంశం ఏంటంటే, ఎందుకు మేమంతా కూడా ఇవాళ ఒక బాధతోటి, ఒక తీవ్ర మనోవేదనతోటి ఇవాళ ఎందుకు ఇక్కడ పత్రికా సమావేశం పెడుతున్నామంటే, ఉత్తరప్రదేశ్లో చూసినాం మనం ఉన్నావు సంఘటనలు కానీ, లేకపోతే అనేక సంఘటనలు మనం ఉత్తరప్రదేశ్లో జరుగుతాయి. బలహీన వర్గాల మీద, దళితుల మీద అత్యాచారాలు, హత్యాకాండలు కొనసాగుతాయి, బీహార్లో జరుగుతాయి. కానీ ఇలా ఈ తెలంగాణలో ఎన్నడూ లేని పద్ధతిలో, ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినాయి, కారంచేడు, చుండూరు లాంటి సంఘటనలు జరిగినాయి. తెలంగాణలో తక్కువ, ఈ కులాల కుంపట్లు తక్కువ. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఇవాళ ఒక యాదవ బిడ్డకి, ఒక బీసీ బిడ్డకి, మామిడాల మరి యాదగిరి యాదవ్, తిప్పర్తి మండలం, నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మరి ఎల్లమ్మగూడెం వాస్తవ్యుడు, ఆయన భార్య నాగలక్ష్మి గారు మరి చదివింది, పీజీ చదివింది, ఆమె ఉన్నత విద్యావంతురాలు, అది మహిళా జనరల్గా రిజర్వ్ అయింది. ఆ రిజర్వ్ మహిళకు వచ్చినటువంటి జనరల్ రిజర్వ్ స్థానానికి మరి నాగలక్ష్మి గారు నామినేషన్ వేయడం కోసం ప్రయత్నం చేస్తే, ఆ గ్రామంలోని మరి మంత్రివర్యులైనటువంటి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు మరి ఊట్కూరు సందీప్ రెడ్డి, ఈయన కొమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రధాన అనుచరుడు. ఆయన తన వంది మాగాదులైనటువంటి మరి బోళ్ళ వెంకటరెడ్డి, పాశం రామరెడ్డితో కలిసి ఈయన మామిడాల యాదగిరి యాదవ్ని కిడ్నాప్ చేస్తారు. 29వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకి నకరేకల్లో పిల్లల్ని చదివించుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి యాదగిరి యాదవ్ని ఈ సందీప్ రెడ్డి, మిగతా ఆయన గుండాలు మరి ఆయనని బలవంతంగా
ఒక ఇడ్లీ షాప్ దగ్గరికి పిలిపించి మాట్లాడేందని పిలిపించి అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని మొత్తం కూడా సాయంత్రం వరకు హైదరాబాదు నల్గొండ ఆ ఫారెస్ట్ అంతా తిప్పుతూ ఓఆర్ఆర్ చుట్టూ తిప్పుతూ కొడుతూ ఒక దగ్గర నిర్బంధించి బట్టలు విప్పేసి అతనికి మందు తాగిపించి తర్వాత చాలా దుర్మార్గం ఏంటంటే హేయమైనది ఏంటంటే యూరిన్ని మందులో తాగిపించి మందులో పోసి ఉచ్చదాగలరా నా కొడుక నువ్వు గొల్లోడా నువ్వు ఆరా సర్పంచ్కి పోటీస్తుందని చెప్పేసి దుర్భాషలు ఆడుతూ నువ్వు ఆరా మా వెంకటరెడ్డి చెప్తుంటే మా మంత్రివర్గం చెప్తుంటే మా వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇది మా రాజ్యం రా మా పటేళ్ల రాజ్యం రా మా దొరల రాజ్యం రా మా కాంగ్రెస్ పాలన రా నువ్వు ఎట్లా పోటీ చేస్తావురా మేము చెప్తుంటే వినవారా నువ్వు బిడ్డ గతంలోనే మేము విజయరెడ్డి అని ఒక సర్పంచ్ని చంపినాం రా అతను మాజీ సర్పంచ్ ఉండేరా అతను చంపినాము ఇంకా అవసరమైతే నిన్ను కూడా చంపేస్తాం రా మా చరిత్ర తెలిసి కూడా మేము చెప్తే కూడా వినవారా నువ్వు అని చెప్పేసి యాదగిరిని విపరీతంగా కొడుతూ దుర్భాషలాడుతూ మూత్రం పోసి తాగిపిచ్చి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి హత్య చేయడం కోసం ప్రయత్నం చేశారు. చివరికి మా లొడంగి గోవర్ధన్ యాదవ్ గారు కానీ మా మేకల రాములు యాదవ్ అన్న మా వాళ్ళంతా ఇక్కడ హైదరాబాద్ నుంచి మా రమేష్ యాదవ్ అన్న మా చెరుకు సుధాకర్ అన్న వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించి మరి అతన్ని కాపాడాలని చెప్పేసి ఎస్పీ గారికి సిఐ గారికి ఎస్ఐ గారికి చెప్తే అది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయితే హత్య చేయడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు మళ్ళీ అతన్ని సాయంత్రం ఈ పాశం రామరెడ్డి అనే ఇంటి దగ్గర వదిలేయడం జరిగింది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాపాలన. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా సామాజిక న్యాయము ఎవరెంత ఉంటుందో వాటా అని చెప్పేసి మాట్లాడతాడు. అభినవ్ అంబేద్కర్ లాగా మాట్లాడతాడు. అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వేరే పాలన కొనసాగుతుంది మేము ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పి మాట్లాడింది. ఇలా ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఏంది నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇప్పటి వరకు కూడా మరి మా వాళ్ళంతా కూడా వెళ్ళి నెత్తి నోరు మొత్తుకొని అందరు కూడా ఆ గ్రామాన్ని సందర్శించి బీసీ సంఘాలు యాదవ సంఘాలు మొత్తం ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ నుంచి ఎస్ఐ గారికి సిఐ గారికి ఎస్పీ గారిని కలిసి వేడుకుంటే అతను వాళ్ళ మీద దుండగుల మీద కేసు పెట్టాలని చెప్పేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి హత్యాయత్నం కేసు అటెండ్ మర్డర్ కేసు అట్లాగే థ్రెటనింగ్ కేసు అతన్ని అవమానంగా అతని మీద దుర్భాషలైనటువంటి అతను అవమానించినటువంటి అతని ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మూత్రం తాగించింది కాబట్టి అట్లాంటి కేసులన్నీ కూడా పెట్టాలని చెప్పేసి మరి మా వాళ్ళందరూ కూడా చెప్తుంటే ఇలా నిస్సిగ్గుగా ఇంతవరకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనకాలండి మీరు ఏం చేయగలుగుతారు నేను ఏం చేసినా సరే నా అనుచరులు మాత్రము ఆ అనుచరులపై ఎటువంటి కేసులు పెట్టద్దని చెప్పేసి ఇలా పోలీస్ యంత్రాంగం పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా మొత్తం కూడా వాళ్ళని కేసులు పెట్టకుండా ఆపే పరిస్థితి జరుగుతూ ఉన్నది. ఈ ఉట్నూరు సందీప్ రెడ్డి గారు ఒక రౌడీ షీటర్గా ఉన్నాడు. ఉట్నూరు సందీప్ రెడ్డి గారికి మొత్తము వెనకాల ఉన్నటువంటిది డైరెక్షను అంతా కూడా డైరెక్షన్ అంతా కూడా స్క్రీన్ ప్లే అంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ సందీప్ రెడ్డి లాంటి వాళ్ళను బోల్లం వెంకటరెడ్డి లాంటి వాళ్ళను పాశం రామరెడ్డి లాంటి వాళ్ళను గుండాలని పెంచి పోషిస్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆయన మొత్తం ఒక పటేల్గిరి కొనసాగిస్తున్నాడు. ఇది తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యం ఉన్నది, ఇక్కడ ప్రజలందరికీ భాగస్వామ్యం ఉన్నది, అవకాశం ఉందన్న పద్ధతిలో లేకుండా ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా గతంలో అతనికి ఎదురుదినటువంటి విజయరెడ్డిని కూడా తన సొంత సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక విజయరెడ్డిని కూడా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హత్య చేయించిండు. ఈ పద్ధతిలో అతను వ్యవహారం కొనసాగుతున్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ మేమంతా కూడా మిగతా మా పెద్దలు కూడా మాట్లాడతారు. మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత అహంకారం, ఎందుకు నీకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు పెద్ద భూస్వామివా కాదు, నీ జీవితము చిన్న గుమాస్తాగిరి జీవితం, నీ జీవితం ఒక సూపర్వైజర్గా ప్రారంభమైంది, నీ జీవితము సిమెంట్ బస్తాలు అమ్ముకున్నావురా నువ్వు వెంకటరెడ్డి. ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఒక తాగుబోతువి, నువ్వు తాగి బట్టలలో యూరిన్ పోసుకుంటే
మా బిడ్డలు 39,000 మంది యాదవులు ఉన్నారు అక్కడ. ఆ నియోజకవర్గం 39,000 మంది యాదవులు ఉన్నారు, మొత్తం బీసీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీకు సేవ చేసిండ్రు. ఇలా నిన్ను ఎత్తుకున్నారు, నీకు ఓట్లు వేసిర్రు, గెలిపించిర్రు. ఇలా ఎమ్మెల్యే అయినావు, మంత్రి అయినావు, ఇలా ఆస్తులు వచ్చినాయి. అంతకుముందు నీ జీవితం ఏంది? సిబిఐటి కాలేజీలో వీడు ఈ కొమటిరెడ్డి వెంకటరెడ్డి అంటోడు శంకర్ దాదా ఎంబీబీఎస్ 18 సబ్జెక్టులు ఉంటే 15 సబ్జెక్టులు ఫెయిల్ అయింది వీడు. చదువు రాదు వీనికి, నాలుక తిరగదు వీనికి, మాట్లాడడం రాదు, తాగుబోతోడివి, వ్యభిచారివి నువ్వు, క్యారెక్టర్లెస్ నువ్వు నీ కుటుంబం, నీ తమ్ముడు వాడు రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా. ఎక్కడికి వచ్చింది మీకు ఇంత అహంకారం? ఇలా ఆ రోజు మాట్లాడుతావు, ప్రతిసారి మాట్లాడుతూ కొమటిరెడ్డి వెంకటరెడ్డి నేను తెలంగాణ కోసం త్యాగం చేసిన, మంత్రి పదవి రాజీనామా చేసిన. వీడు తెలంగాణ కోసం చేయలే మంత్రి పదవి. మానేరులో ఆ రోజు కాంట్రాక్టర్గా ఉండి మొత్తం కూడా కొట్టుకపోయింది అదంతా కూడా అతను చేసిన నిర్వాహకంకు. అతను సరిగా చేయకపోతే, నాణ్యత పాటించకపోతే మొత్తం డ్యామే కొట్టుకపోయింది. దాంట్లో ఈయనకు 600 కోట్ల రూపాయలు రావాలి, పని చేయకుండా 600 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డిని అడిగితే పని చేయకుండా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, మొత్తం కూడా ఆ కాంట్రాక్ట్ డబ్బులు కావాలని చెప్పేసి, అప్పనంగా నాకు కావాలని చెప్పేసి 600 కోట్ల రూపాయలు అడిగితే కిరణ్ కుమార్ రెడ్డి ఇవ్వకపోతే ఈయన రాజీనామా చేసిండు. ఇది కొమటిరెడ్డి యొక్క వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి యొక్క నైజం. మొన్న చూసినాం మనము 18,000 కోట్ల కోసము ఆ రాజగోపాల్ రెడ్డి అంటోడు ఏ రకంగా పార్టీ మారిండో, బీజేపీ నుంచి పోటీ చేసిండో గతంలో మునుగోడు నుంచి మనం చూసినాం. ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు టీవీ9 రజనీకాంత్ దగ్గర ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు 18,000 కోట్ల కోసం నేను పార్టీ మారినాను. అంటే మీరు బిచ్చగాలుగా జీవించి, బిచ్చగాలుగా ప్రారంభమై, సూపర్వైజర్గా ప్రారంభమై, సిమెంట్ బస్తాలు అమ్ముకున్నట్టుగా ప్రారంభమై, శంకర్ దాదా ఎంబీబీఎస్గా మారి ఉన్నటువంటి మీరు తాగుబోతులు, వ్యభిచారులు, మీకు క్యారెక్టర్ లేదు. కానీ మా బీసీల, బలహీన వర్గాల, దళితుల, అన్ని వర్గాల యొక్క ఓట్లు వేసుకొని మీరు అధికారంలోకి వచ్చి ఇవాళ మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంది? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో నా పక్కన ఉన్నటువంటి ఉద్యమకారుడు, మా అన్న ఉద్యమకారుడు, ఆయన జీవితాంతం కూడా కొట్లాడండి, ఒక విప్లవకారుడుగా ఉన్నాడు. కేసీఆర్ గారితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో గొప్పగా పాత్ర నిర్వహించిండు, సామాజిక ఉద్యమంలో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఏ రకంగా ఆ రోజు మాట్లాడిండో ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకసారి వినాలి మీరంతా కూడా. చూడండి ఒకసారి. సంవత్సరానికి నిన్ను కూడా చంపుతారు, నీ హాస్పిటల్ కూడా కొనుగోడతారు. నాకు లక్షల మందిని బతికించారు మీరు. వానికి ఎంత ధైర్యం, లంజవాడుకు నిన్నమైన పార్టీలకు వచ్చి వాడిని వదిలిపెట్టారా అని చెప్తారు. నీకు వార్నింగ్ ఇస్తున్నా, నీ ఆపవాడు వాడు క్షమించమని చెప్పి నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది. ఓపిక పట్టింది అందరూ ఏమంటారు అని సార్ మొత్తం కాదుగా, నువ్వేమో ఏమనద్దు అంటున్నావు. మేము వెళ్ళాం బయటికి, లంజవాడికి ఏడు చెప్తారు చంపేస్తా ఉంటారు వాళ్ళు. నాతో కాదు, వాడు క్షమాపణ చెప్పకపోతే వాడు చంపేస్తారు. అసలు 100 వీడియోలు డైరెక్ట్ పేరు పెట్టి 100 సార్లు ఇచ్చింది వాడు. ఇప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళింది, నిన్ను కూడా చంపుతారు చెప్తున్నారే. నీ హాస్పిటల్ నడవదు. నాకు 25,000 లక్షల మంది బతికించిన నేను, వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడా నేను? ఫోన్ చేసి చెప్పు లంజవాడకానికి, అరే లంజవాడకానికి పార్టీ ఉన్నారా, ఇంటి పార్టీ ఏందిరా, కౌన్సిలర్ గెలవ, ఆయన ఎంత పెద్ద లీడరు, వాడు జైల్లో పడితే నేను ఒక్కరిని పోయిన ఓడి అప్పుడు చెప్పాలి. లంజవాడకానికి దగ్గర పడ్డదు, వారం కంటికి ఉన్నాడు వాడు. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటోడు, వాని యొక్క కల్చరు, వాని యొక్క పద్ధతి. ఒక డాక్టర్కి, ఒక ఉద్యమకారుడికి ఆయన కొడుకే ఫోన్ చేసిండు సుహాస్కు ఫోన్ చేసి తండ్రిని ఏ పద్ధతులు తిడుతుండో ఒకసారి అర్థం చేసుకోండి. మేము ఆ భాష మాట్లాడలేం. ఎందుకంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటోని తిడితే కూడా మళ్ళీ ఆడబిడ్డల్ని తిట్టాలి. చెరుకు సుధాకర్ తల్లిని తిట్టినట్లు మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి తల్లిని తిడితే మళ్ళీ ఎవరిని తిట్టాలి? ఆడబిడ్డల్ని తిట్టాలి, తల్లుల్ని తిట్టాలి. తల్లుల్ని, అక్కల్ని, చెల్లెల్ని తిట్టే సంస్కృతి మాకు లేదు. ఒక ప్రజాస్వామ్య ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము. ఈ ప్రపంచంలో అందరూ సమానంగా బతకాలని కోరుకున్నటువంటి బిడ్డలం మేమంతా కూడా. నీలాగా మేము తిట్టలేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గుండె తరుక్కుపోతున్నది ఆ వాయిస్ వింటుంటే. ఒక తండ్రి గురించి కొడుక్కి ఫోన్ చేసి తిడుతూ ఉంటాడు ఆ భాషతోటి.
నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, మీరంతా ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు? ఒక తీవ్రవాదులాగా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు. ఒక 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 సర్పంచ్కు పోటీ చేస్తాను అంటోని అతన్ని కిడ్నాప్ చేసి యూరిన్ తాగిపిస్తారా మీరు? ఇదా మీ పద్ధతి? మీకు వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రజాస్వామికంగా గొంతెత్తితే బూతులు తిడతారా మీరు? అమ్మను ఆలిని తిడతారా మీరు? ఇదా పద్ధతి? ఇదే నా కాంగ్రెస్ పార్టీ కల్చర్, ఇదే నా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. మేము సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, ఎట్లాంటి టెర్రరిస్టులని, తీవ్రవాదుల్ని మీరు పొంచి పోషిస్తున్నారు? నేను అడుగుతా ఉన్నా, ఎస్, మీరంతా టెర్రరిస్టుల కంటే మీరేం తక్కువ అడుగుతా ఉన్నాను నేను. ఎందుకు? ఏం ఏం పాపం చేసినని చెప్పేసి యాదగిరి యాదవ్ని మీరు ఈ రకంగా మీరు చేస్తారు? మీరు తీవ్రవాదులు కాకపోతే ఏంది? మీ మైండ్ సెట్ ఏంది? ఈ తెలంగాణ నేల ఎవరివి? తెలంగాణ నేలలో ఇట్లాంటి కులాల కొట్టాటలు లేవు. మేమందరం కూడా ఇప్పటికీ జార్జి రెడ్డి అంటే ఇష్టం మాకు, జార్జి రెడ్డి అంటే ఇష్టం మాకు. జార్జి రెడ్డి ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి బిడ్డ. ఒక సంతోష్ రెడ్డి, ఒక ఆదిరెడ్డి, నిన్న మొన్న చనిపోయినటువంటి కోసా లాంటి వాళ్ళు, రామచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది ఈ ప్రాంతంలో అందరూ బతకాలని చెప్పేసి, బడుగు బలహీన వర్గాలకు విముక్తి రావాలని చెప్పేసి, ఒక మీ 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 అక్కడి నుంచి కూడా అనేక మంది, రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, పుచ్చలపల్లి సుందరరావు లాంటి వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో, ఈ నేల మీద, ఈ తెలుగు నేల మీద అనేక మంది మరి అన్ని వర్గాల కోసం కొట్టాడినరు. మీరు ఏ కల్చర్ తీసుకొస్తా ఉన్నారు? కాబట్టి మేము నిన్నటికి మొన్న కైలాస్ నేతాని, మా విద్యార్థి నాయకుడు, నేను ఓఈజేసీ వ్యవస్థ, ఆ రోజు ఓఈజేసీ అధ్యక్షుడిగా ఉన్నాను. నా చేతులతోటి పెద్దలు కేసీఆర్ గారి సలహా మేరకు కైలాస్ నేత లాంటి వాళ్ళకి, రమేష్ ముదిరాజు, జగన్ ముదిరాజు లాంటి అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి మేము ఆ రోజు విద్యార్థి జేఏసీలో భాగస్వామ్యం ఇచ్చినాం. విద్యార్థి జేఏసీ అధికార ప్రతినిధిగా ఆ రోజు కైలాస్ నేత మాతో పాటు ఉన్నాడు. నా స్వయంగా నా చేతుల మీదుగా కైలాస్ నేతకు నేను ఆ పత్రాన్ని ఇవ్వడం జరిగింది, నియామక పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అతను ఇలా ఎదిగొచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాల నుంచి పనిచేస్తే, మీ గెలుపు కోసం, నీ అన్నకు, నీ తమ్ముడు గెలుపు కోసం, నీ గెలుపు కోసం పనిచేస్తే, ఒక పద్మశాలి బిడ్డ, ఒక బీసీ బిడ్డ, ఒక యువకుడు, చదువుకున్నటువంటి బిడ్డను ఇలా డీసీసీ అధ్యక్షుడిగా ఈ అవకాశం ఇస్తే అతన్ని తొలగించాలని చెప్పేసి మాట్లాడతాడు, అతని మీద కేసు పెట్టాలని మాట్లాడతాడు. మరి నీ మీద నీ కేసు పెట్టాలి? ఆ రోజు నీ పార్టీలో ఉన్నాడు కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా చెరుకు సుధాకర్ అన్న, నీదేం భాష? ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను. అందుకోసమే మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ మీరు మా యాదగిరి మీద, మా నాగలక్ష్మి మీద ఏదైతే ఈ హత్యాకాండ, దమనకాండ చేసిరో, వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టలే, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అట్లాగే దళితుల మీద కూడా అట్రాసిటీ చేస్తా ఉన్నాడు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు, ఈ సందీప్ రెడ్డి, మిగతా వీళ్ళంతా కూడా, వెంకటరామరెడ్డి, వీళ్ళంతా కూడా వీళ్ళ మీద అట్రాసిటీ కేసు కూడా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా బుక్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము డీజీపీ గారు అడుగుతా ఉన్నాం, ఇంత జరుగుతుంటే, ఇంత పెద్ద ఎత్తున మొత్తము తెలంగాణ అంతా కూడా బలహీన వర్గాల బిడ్డలు బాధపడతా ఉంటే, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసము, ఒక సందీప్ రెడ్డి కోసము మీరు ఎందుకు కేసు పెట్టట్లేదు అని మేము అడుగుతా ఉన్నాం డీజీపీ గారిని. మేము రేపు డీజీపీ గారిని కూడా కలుస్తాము. ఖచ్చితంగా మరి మీరు ఒక కైలాస్ నేత లాంటి ఒక యువకుడికి అవకాశం ఇస్తే కూడా ఈ రకంగా మీరు వ్యవహరించడము, చెరుకు సుధాకర్ పట్ల వ్యవహరించడము, మీరు మొత్తం కూడా ఒక చీకటి రాజ్యంగా దాన్ని మార్చుకొని ఒక నియంత్రిత పద్ధతిలో మీరు నల్గొండ జిల్లాలో మీరు కొనసాగుతుండడం ఇది ఖచ్చితంగా చాలా దుర్మార్గము. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను, బీసీలకి, బడుగు బలహీన వర్గాల బిడ్డలు గుర్తించాల్సిన అవసరం ఏంటంటే, గతంలో 10 సంవత్సరాల కాలంలో ఎట్లా ఉండే, బలహీన వర్గాలకు ఎంత గొప్పగా అవకాశాలు వచ్చినాయి. ఇలా యాదవులకి గతంలో గొర్రెపిల్లలు ఇస్తే, మీరు గొర్రెపిల్లలు ఇవ్వకండి, మేము గొర్రెల పిల్లలు ఇస్తుంటే అవైనా ఇదేంటి మాట్లాడేటువంటి వాళ్ళు నాకు డబ్బులు డైరెక్ట్గా బ్యాంకులో అకౌంట్లో ఇస్తామని చెప్పారు. ఇలా గొర్రెల స్కీమ్ ఎటో పోయింది. 12,000 కోట్ల రూపాయలని ఆ రోజు కేసీఆర్ గారి పెద్దలు యాదవులకు ఇచ్చిండ్రు. చెవిపిల్ల పంపిణీ ఆ రోజు ముదిరాజులకు ఇచ్చిండ్రు. నాయి బ్రాహ్మణులకి, అట్లాగే రజకులకి అద్భుతంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అన్ని చేనేత వృత్తులకి, నేత కార్మికులకి పెన్షన్ల అవకాశం ఇవ్వడం జరిగింది. అన్ని రకాల బలహీన వర్గాలకి ఆ రోజునట్టు ప్రభుత్వం ఆధారంగా ఉన్నది. కానీ ఈరోజు ఒక్కసారి గమనించండి, బీసీ సంఘాల మిత్రులు కానీ మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈరోజు ఎట్లాంటి ప్రజాపాలన అని చెప్పేసి ఎట్లాంటి పాలన కొనసాగుతుంది ఈ రాష్ట్రంలో. అందుకోసమే మేమందరం కూడా కార్యాచరణ తీసుకోదలిచినాము. ఖచ్చితంగా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంత్రివర్గం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము రాహుల్ గాంధీకి. అట్లాగే దానికోసము మేము చెలో ఎల్లమ్మగూడెం డిసెంబర్ 5వ తారీఖు నాడు చెలో ఎల్లమ్మగూడెం కార్యక్రమం
చేపడతా ఉన్నాము. మొత్తం బీసీ సంఘాలు, యాదవ సంఘాలు, అన్ని సంఘాలు దీంట్లో కలిసి రావాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. అట్లాగే చలో గన్ పార్క్ డిసెంబర్ 10వ తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము డిసెంబర్ 10th ఏంటంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేంత వరకు ఈ 2 కార్యక్రమాలు ఇచ్చినాము. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతన్ని బర్తరఫ్ చేసేంత వరకు రాహుల్ గాంధీ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీరు బర్తరఫ్ చేయాల్సిందే ఈ దుర్మార్గుణ్ణి. ఒక పద్మశాలి బిడ్డకు అవకాశం ఇస్తే తట్టుకోలేరు మీరు. ఒక గౌడ బిడ్డ మీకు ఎదురు తిరిగి మాట్లాడితే ఇష్టపడినట్లు మాట్లాడతారు. ఒక యాదవ్ బిడ్డ సర్పంచ్ అవుతా అంటే మీరు ఒప్పుకోరు. ఇది మీ దుర్నీతి. అట్లాంటి వ్యక్తిని రాహుల్ గాంధీ గారు మీరు ఇక్కడ మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు మరి చెరుకు సుధాకర్ అన్న మిగతా అందరూ మాట్లాడతారు. ఒక చెరుకు సుధాకర్ అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ప్రెస్ క్లబ్లో మాట్లాడక చాలా రోజులైంది. ఇట్లా పగటి వేషగాళ్ళు, పట్టపగలు నయీంకు వారసులు ఎల్లమ్మగూడెంలో చెలరేగడం ద్వారా ఇవాళ అనివార్యంగా ఈ వేదిక మీద అనేక మంది విద్యావంతులు యాదవ బిడ్డలు ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళం వివిధ కులాలుగా ఉన్నప్పటికీ చాలా స్పష్టంగా చెప్పాలి ఏంటంటే ఈ వేదిక మీద కులాల పొందిక ఎట్లా ఉన్నదో ఎల్లమ్మగూడెంలో కూడా ఇట్లాంటి పొందికనే ఉంటుంది. మెజారిటీ యాదవులు ఉంటారు, దాంతోపాటు బలంగా గౌడ ఇతరత్ర సామాజిక వర్గాలు కూడా ఉంటాయి. దురదృష్టం ఏంటంటే చాలా గ్రామాల్లో ఇట్లా ఉంటున్నప్పటికీ తోలు బొమ్మలాటలో దారం ఆడిచ్చినట్టుగా ఈ సామాజిక వర్గాలు ఢిల్లీ దాకా కూర్చున్నందుకు తెలంగాణలో పర్టికులర్లీ మొన్న ప్రజాప్రభుత్వం పేరుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ లేని స్వేచ్ఛ, ఎక్కడ లేని అహంకారం, ఓ 10 ఏళ్ళ తర్వాత మాకు మళ్ళీ తిరిగి ఆడుకునే అవకాశం వచ్చింది, సమైక్య రాష్ట్రంలో ఎట్లొచ్చిందో అట్లా వచ్చిందని ఒక ఆనందం ఏదో భావకళ్ళల్లో ఆనందం ఎట్లుందో నాకు తెలియదు. కానీ బలుపెక్కినటువంటి ఈ కులాలకు ఉన్నటువంటి ఆనందం మాత్రం చాలా సందర్భాల్లో కనపడుతుంది. చాలా విషయాలు సరే ఆ వీడియోలు మంచి చెడు రాజారాం చెప్పిండు. కానీ ఇవాళ సందీప్ రెడ్డి అంటాడు, విజయ్ రెడ్డి అనేటువంటి విద్యావంతుడైనటువంటి నిజాయితీగా పనిచేసినటువంటి ఒక సర్పంచ్ని నడి రోడ్డు మీద హత్య చేసి జైలుకు పోయొచ్చు. ఒక హత్యలో పాల్గొన్నటువంటి వాడిని ఎంట వేసుకొని తిరగడమే తప్పు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి ఆయన నకరికల్కి వచ్చిన సందర్భంలో మేము ఆ సందర్భంలో అక్కడ పాదయాత్ర దిగిన ఫోటో ఇది. మిగతా ఫోటోలు ఉన్నాయి, పొద్దున్న ట్రై చేసిన. ఆయన వస్తున్న సందర్భంలో ఈ జోకర్ గాళ్ళ ముచ్చట ఎట్లుంటుందంటే ఆయన తిప్పల పడి పాదయాత్ర చేసి మరి పోటీలో ముందు ఉండాలి కదా, పైనుంచి వచ్చే అవకాశం వస్తే నీకు ఏమవుతుంది మంచి చెడు ఉంటుంది కాబట్టి ఆయన తిప్పలు పడతారు. పాదయాత్రనేమో బట్టిది, పాటలేమో వెంకటరెడ్డి పాటలు ఉండకపోతే పాదయాత్ర చేసేది లేదు. ఇది ఈ బ్యాచ్ ఆయన బెదిరించుడు. ఆయన నాతోటి గోడ గుత్తుకోవాలో ఏడ గుత్తుకోవాలో అర్థమవుతలేదని బట్టి నాతోటి ఏడ్చుడు. ఈ బాధ తట్టుకోలేక కేతపల్లి దగ్గర రుద్రగారికి ఆల్మోస్ట్ జ్వరం వచ్చి 2 రోజులు పడుకున్నాడు. మీకు గుర్తే ఉండి ఉంటుంది. నకరికల్కి వచ్చిన తర్వాత ఆ రోజు సభ అయింది. సభకు ఏర్పాట్లు ఎవరు చేసిండ్రు? ఈడోడే ముందల పడలే, వాళ్ళ కొండేటి మళ్ళీ మిగతా వాళ్ళు ఉన్నారు. నేను కూడా మంచి చెడు ఏదో చూసిన నడిచింది. సభకు ముందున్నటువంటి వాళ్ళు మొత్తం నల్గొండ జిల్లాలో, అంటే మీకు కాంగ్రెస్ పార్టీ గురించి నేను వేరే ఏం నెగిటివ్ ఏదో విధి చెప్పడం కోసం కాదు, అంటే నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లేదు. ఒక ఆయన ఎంపీకి వెళ్తాడు, ఒక ఆయన ఎమ్మెల్యేకి వెళ్తాడు. ఒక్క చెరుకు సుధాకర్ రాగానే ఇట్లెట్టుంటుందండి ఆఫీస్, లేకపోతే ఎట్లెట్టుంటుందని చెప్పేసి విరాట చూసి ఒక ప్రయత్నం చేస్తే తూడి దేవేందర్ రెడ్డి గారు అప్పట్లో కష్టపడి కట్టించినట్టు ఒకటి ఉండే, దాన్ని కొంత రిపేర్ చేపిస్తే అయిపోద్దని చెప్తే జానారెడ్డి గారిని వాళ్ళు పట్టుకొని వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయి ఆ ఆర్టీసీకి ఏమైనా డబ్బులు కడతాం, మాకు క్లియర్ చేస్తే ఆఫీస్ పెట్టుకుంటామని చెప్పినాం. ఆ చెరుకు సుధాకర్ ఆఫీస్ కట్టించేది మనగాడు అయింది అని చెప్పేసి ఆ పార్టీ ఆఫీస్ కట్టకుండా అట్టుకున్నటువంటి ఈ సన్నాసిని వీడు ఏది పడితే అది మాట్లాడితే ఇట్లా మాట్లాడతాడా అని చెప్పిపోతే ఆయన మాణిక్రావు ఠాకరే అని ఉండే. ఆ ఠాకరే అంటాడు, అన్న నేను ఎవరితో టక్కర పెట్టుకుంటా కానీ వీరితో పెట్టుకుంటే లేనిపోయిన సమస్యలు వస్తాయి నాకు అనే పరిస్థితి. ఇవాళ మీకు ఒక్కటే ఒక్క మాట అంటున్నా,
దేశవ్యాప్తంగా గుండాగర్దీ గురించి ఇంత ఇంత పెద్ద గొడవ చెప్తున్నాడు కదా రాహుల్ గాంధీ. అరే నీ పార్టీలో పట్టపగలు బఫూన్ అని కాంబినేషన్ చాలాసార్లు ఇద్దరు కూడా చెప్తున్నాను నేను. సినిమాలో విలన్ కమ్ కామెడియన్, విదీషకుడు కమ్ ప్రతినాయకుడు పోలిక ఏమైనా ఉండాలంటే 100% ఆయన ముఖం చూసినా, పని చూసినా, హావభావాలు చూసినా సినిమాలో తీసుకోవాలని అనవసరంగా పాపం దిల్ రాజుకి ఎందుకు అర్థమైంది పక్కన ఎన్నిసార్లు చూస్తున్నప్పుడు దిల్ రాజుకి ఎప్పుడు ఐడియా రావాల్సి ఉండే. సినిమా యాక్టర్తో ఎక్కువ తిరుగుతున్నాడు ఈ మధ్యకాలంలో. సో వారికి సినిమా తీస్తే మంచిగా కూడా అట్లా పోర్షన్ తీస్తే పని ఉడిచిపోయేది. నేనంటున్నా రాహుల్ గాంధీకి ఎందుకు అర్థమవుతలేదు అంటున్నా. ఒక నాయకుడు ఒక పార్టీకి వస్తే నీ అక్కడి కోసం రావాలన్నా అంటే మునుగోడుకు పోతే నేను రాను కూడా లేదు ఇంకా హైదరాబాద్ నుంచి. ఆయన నక్సలైట్ నాయకుడు మీకు ఎందుకుందో లేదు, అప్పుడు వెనకట నక్సలైట్ పార్టీ తిరుగుతుంటే. అరే రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అంటారు ఆ సన్నాసి, నన్ను అంటే ఏమవుతుంది? నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు? రాహుల్ గాంధీని మోడీ అర్బన్ నక్సలైట్ అంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ నక్సలైట్ సపోర్ట్ ఇస్తున్నాడు. సరే మా మాజీ నక్సలైట్ మంచి వచ్చాడు, ఇది వారు చెప్పినట్టు రాజరెడ్డికి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ మేము వచ్చినాం అనుకో, నేను రాజారాము, నీకేం బాధ అవుతున్నది అంటే